ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. లెంట్లోని 7వ రోజు దర్శనకాలం అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. పాఠ్యభాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 46వ వచనం వరకు ప్రభువు చెప్పినటువంటి ఉపమానభావం, ద్రాక్ష తోట కాపులు ఉపమానము, వైన్ యార్డ్, ద ప్యారబుల్ ఆఫ్ టెనెంట్స్, ద్రాక్ష తోట కౌలు రైతుల యొక్క ఉపమానము. ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రధాన యాజకులు, మత పెద్దలు వచ్చి ప్రభువును ఆయన మీద అక్కసుతో వారు వచ్చారు. నిన్నటి దినాన ఆ ద్రాక్ష తోటలోకి తండ్రి తన ఇద్దరు కుమారులను పంపించినప్పుడు ఎవరు తండ్రి చిత్త ప్రకారంగా చేశారు అని ప్రశ్నించగా వారు వారికి తగినట్లుగానే చెప్పుకున్నారు. పోను అని, పోయినవాడే అని. అలాగే వీరి మీద వారికి వారుగానే నేరారోపణ చేసుకున్నట్టుగా ఉంది. మరి ఒక ఉపమానం వినుడి అని ప్రభువారు మరొక ఉపమానం చెప్తున్నారు. ఇదేమిటంటే, అదేమో విధేయత గురించి చెప్పారు నిన్నటి దినాన. ఇప్పుడు ఇది వీళ్ళు తిరుగుబాటు, దేవుని మీదే తిరుగుబాటు చేసేటువంటి ప్రవర్తన గురించి చెప్పడం అన్నమాట. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. ఇంటి యజమానుడు ఎవరు అనంటే, ఇంటి యజమానుడు ప్రభువే. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు కదా 3వ అధ్యాయంలో, మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ప్రభు అయితే గనక ఆ ఇంటిపై అధికారిగా ఉన్నాడు అంటాడు. కనుక ఇల్లు దేవుని ప్రజలు కనుక ఈ ఇంటిపైన అధికారిగా ఉన్న యజమానుడే ఈయన. అయితే పరలోకపు తండ్రిని సూచిస్తూ ఈ మాటలు తెలియచేస్తున్నాడు. అతడు ద్రాక్ష తోట నాటించి, ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సాదృశ్యమైనది. నిన్నటి దినాన కూడా చెప్పబడింది. ద్రాక్ష తోట నోవాహు మొదట వేసింది ద్రాక్ష తోట. ఇశ్రాయేలు ప్రజలు యాకోబును ఐగుప్తులోకి తీసుకొచ్చింది ద్రాక్షవల్లిగా కీర్తన 80లో చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు గోత్రము అంటే వంశములు, ఇశ్రాయేలు వంశము దేవుని ద్రాక్ష తోట అని చెప్పబడింది. కనుక ఈ ద్రాక్ష తోట నాటించాడు దేవుడే. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారు నడిపించి అక్కడ వ్యాప్తి చేశాడు. అయితే ఆ వ్యాప్తి చేసినటువంటి ప్రజలు దేవునికి ఎలా ఉన్నారు అనేది చూస్తే, ఇక్కడ తన గుత్తకిచ్చి కాపులకిచ్చి వెళ్ళాడు. ఎవరి కాపులు అనంటే, దేవునికి ఫలాలు వచ్చేటట్లుగా, ఆధ్యాత్మిక ఫలాలు వచ్చేటట్లుగా ప్రజలను దేవుని వైపు నడిపించాలి, ఫలభరితమైనటువంటి వారిగా చేయాలి. అది యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళే మత నాయకులుగా ఉన్నారు, మత పెద్దలుగా ఉన్నారు, ప్రధాన యాజకులుగా ఉన్నారు. కనుక వీరు ప్రజలను ఆ రీతిగా దేవుని వైపు నడిపించాలి. అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ చూస్తే, ఇప్పుడు దేశాంతరం వెళ్ళిపోయాడు ప్రభువు. దేశాంతరం వెళ్ళిపోయాడు అంటే వచ్చి ఆయన ప్రభు, ఈ ఇంటి యజమాని అయినటువంటి ప్రభు వచ్చి అప్పగించి దేశాంతరం వెళ్ళిపోతాడు, మరలా తిరిగి వస్తాడు. అలాగే వీరికి అప్పగించాడు. ఈ యూదులకు ఈ భూమిని అప్పగించాడు, ద్రాక్ష తోటను అప్పగించినప్పుడు దేవుడు అప్పగిస్తే వారు ఎలా ఫలాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి తన ప్రతినిధులను పంపిస్తున్నాడు, సేవకుల్ని. దూరదేశం వెళ్ళి
వెళ్ళిపోయాడు. అంటే కొంత వ్యవధికి పట్టిందనమాట. అంటే ఎక్కడి నుంచి ఇది అని అంటే, ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి తన ప్రజలైనట్టు ఇశ్రాయేలును ఒక ద్రాక్ష వల్లి తెచ్చినట్లుగా తెచ్చి నాటి వారందరిని విస్తారంగా ఫలించారు. కాబట్టి ఫలించినటువంటి ఈ ప్రజలను దేవుడు మరలా వారి దగ్గర నుండి అక్కడే ఉన్నాడు, తిరిగి రాలేదు. దేవుడు పరలోకపు తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి తన దాసులను పంపించాడు. ఎవరి దాసులు అనంటే, దాసులు అనేటువంటి మాటను మనం చూస్తే అబెద్ హీబ్రూలో, అలాగే డౌలోస్ సేవకులు దాసులు అని వస్తుంది. డౌలోస్ అని అంటే దేవునికి దాసులుగా ఉన్నటువంటి వారు. కనుక దినవృత్తాంతాల్లో మనం చూస్తే దావీదు కూడా సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో నీ దాసుడను అంటాడు రాజు అయినటువంటి దావీదు. అలాగే యెహోషువ 24వ అధ్యాయంలో 29వ వచనంలో నీ దాసుడను అని, నీ సేవకుడును అని అంటాడు యెహోషువ. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 5వ వచనంలో దావీదు చక్రవర్తి అయ్యుండి నీ దాసుడును నేను ఎంతటి వాడని అంటాడు. కాబట్టి దేవునికి అటాచ్ అయ్యుండి జీవించే వాళ్ళందరూ కూడా దాసులు, సేవకులు. కనుక ఇక్కడ వారిని పంపించాడు. పంపించినప్పుడు నమ్మకమైనటువంటి సేవ చేయాలి. ఎప్పుడూ కూడా దేవునికి నమ్మకంగా చేసినటువంటి వాళ్ళు బాగా నమ్మకమైన మంచి దాసుడని వాటికంటే ఎక్కువగా వారిని ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన ఉపమానం, తలాంతుల ఉపమానం ప్రకారంగా. అలాగే దుర్వినియోగం చేసేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు. అందులోనే గొయ్యి తీసి పాతి పెట్టానని చెప్తాడు చూసారా, అట్లాంటి సేవకులు దుర్వినియోగం చేసేవి. అలాగే ఇక్కడ ఈరోజు పాఠ్యభాగంలో కూడా ఇట్లాంటి వాళ్ళే. అలా లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే కుమారుడు తిరిగి వస్తాడు, అంటే బుద్ధి తెచ్చుకుంటాడు. అలాగా ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి అప్పగించినటువంటి ఈ పనిని ఏం చేస్తున్నారు అని అంటే, ఫలాల కోసం పంపించాడు తన సేవకుల్ని ఎన్ని గుంపులుగా పంపించాడంటే 4 పర్యాయాలు పంపించాడు. మొదటిసారి పంపినటువంటి వాడిని కొట్టి వట్టి చేతితో పంపించారు. రెండోసారి తల మీద గాయం చేసి అవమానపరిచారు. మూడోసారి చంపేశారు పంపించిన వాళ్ళను. 4వసారి అనేకులను పంపించాడు. కొందరిని కొట్టారు, కొందరిని చంపారు అని చెబుతున్నారు ప్రభువారు. ఇదంతా మనం చూస్తే పాత నిబంధన కాలంలో తన సేవకులైనటువంటి దేవుని సేవకులు అయినటువంటి ప్రవక్తలను పంపించినప్పుడు అలాగే చేశారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో ఎంతగా హింసించారో దాని పర్యవసానమే బబులోను చక్రవర్తి వచ్చి దేశాన్ని కొల్లగొట్టుకుపోతాడు. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో తన సేవకులను ఎలా హింసించారో చెప్తాడు. అలాగే ఇర్మియాను కూడా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో ఆయన కూడా కొట్టారు ప్రవక్తను. అలాగే రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో మీకాయను చెంప మీద కొట్టారు. ఇక యేసు ప్రభు వారి ఇవన్నిటినీ క్రోడీకరించి మత్తయి సువార్త 23వ అధ్యాయం 31-33 వచనాల్లో ప్రభువారు చెప్తారు. అక్కడ ఎక్కడి నుండి హేబేలు మొదలుకొని అప్పటి నుండి కూడా మీరు చంపుతూనే వచ్చారు. బరకీ కుమారుడైనటువంటి జకరియా వరకు కూడా మీరు బలిపీఠం మీద చంపారు. అంతటి మీ తల్లిదండ్రులు, మీ పితరులు చంపారు. వారికి మీరు కుమారులని, ప్రస్తుతం ఉన్నటువంటి వారిని ఆయన ఖండించాడు ఆ విషయంలో. కనుక వీళ్ళందరూ కూడా అప్పటి నుండి ప్రభు వరకు కూడా వారు దేవుని సేవకులను, ప్రవక్తలను, యాజకులను, బుద్ధి చెప్పేవారిని వాళ్ళందరినీ కూడా ఇలాగ అవమానిస్తూ ఉన్నారని ఈ 4 విభాగాలకు ప్రభువారు చెబుతున్నారన్నమాట. ఇక లాస్ట్గా తన ప్రియకుమారుని, బిలౌడ్ సన్, ఎస్కటోస్ అంటారు. లాస్ట్ అంటే ఫైనల్, ఎక్స్ట్రీమ్ ఎస్కటోస్, ఫైనల్గా పంపించాడు. అతన్ని సన్మానించి ఇస్తారు అని అనుకున్నారు.
వాస్తవానికి మనం ఇక్కడ చూడాలి. మొదటి వాడిని కొట్టారు, రెండో వాళ్ళని గాయపరిచారు, మూడో వాడిని చంపారు, నాలుగో పర్యాయం అనేకులను పంపిస్తే కొట్టారు, కొందరిని చంపారు. అయినా తన కుమారుని ఎలా పంపించాడు అని మనం అనుకుంటాం. తన కుమారుని అలా పంపించవచ్చా? ఎంత దుర్మార్గులు వాళ్ళని చెప్పేసి వాళ్ళ సంగతి తేల్చాలి, కానీ ఎలా పంపించాడు అనుకుంటారు. ఇక్కడే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే తన కుమారుని కంటే ఈ మానవాళిని ఎంతో ప్రేమిస్తున్నాడని దేవుని ప్రేమ ఇందులో కనబడుతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. కనుకనే ఇంకా వాళ్ళలో పరివర్తన వస్తుందని అదిని రెండవది ఏంటంటే అసలు ఎంతవరకు వీళ్ళ దుర్మార్గత ఉంది ఇంకా అని లెక్కగట్టడానికి. కనుక ఎప్పుడు కూడా దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూనే ఉంటాడు. కనుక అందుకే అప్పటికే ఇంకా మత్తయి సువార్త 25 మనం చూస్తే 19వ వచనంలో చాలా కాలమైన తర్వాత వచ్చాడు. ఈ తలాంతుల ఉపమానంలో చెప్తే అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? పేతురు 2వ పత్రిక 3:9 వచనం ప్రకారంగా ఇంకా అనేక మంది మారు మనసు పొందడానికే. కాబట్టి ఆలస్యం ఎందుకు జరుగుతుంది? అలాగే ఇక్కడ కూడా ఈ ఉపమాన భావంలో కూడా తన కుమారుని ఎందుకు పంపించాడు అంటే ఇంకా మానవాళి పట్ల ప్రేమ చూపుతున్నాడు. ఇంకా ఏమిటంటే ఈయన ద్వారా ఒక గొప్ప కార్యాన్ని ప్రణాళిక ఉన్నది దేవునికి చేయబోతున్నాడు. కనుక ఆయన అన్ని చివరి వరకు కూడా చూస్తున్నాడు. కనుక ఇప్పటి వరకు తమలాంటి మనుషులను తమ నుండి వచ్చినటువంటి మనుషులను చంపారు, కొట్టారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు తన ప్రియకుమారుని పంపించినప్పుడు ఎలా చేస్తారు వీళ్ళు? అంత దుర్మార్గం వీళ్ళలో ఉందా అనేది ఇక్కడ తేలాలి. అందుకే ఆయన పంపించినప్పుడు ఆయన చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశారట. చూడండి. కనుక అది ఎవరికి? ప్రభు అయిన యేసు తరువాత జరగబోయేటువంటి సంఘటనను తనే ప్రవచించాడు. ఈ విషయాన్ని వీళ్ళకి అర్థం కాల. అంటే మీరు ఇంకా పాతకాన్ని కొడుగట్టుకుంటున్నారు, ఇంకా భవిష్యత్ కాలంలో నన్ను కూడా చంపుతారు మీరు అని విషయాన్ని తెలియచేయటానికి. ద్రాక్ష తోట వెలుపలంటే యెరూషలేము వెలుపట గొల్గొతా కొండ మీద ఆయనను సిలువ వేసి చంపారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆ యజమానుడు, ఆ ఇంటి యజమానుడు అంటే అప్పుడు ఆయనకు కోపం వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, తనకు పండ్లను చెల్లించినట్టు కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చును. ఎప్పుడంటే ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తకిచ్చును. రెండు జరుగుతాయి ఇక్కడ. ఒకటి వాళ్ళని సంహరిస్తాడు, రెండవది ఆ తోటను ఇతర కాపులకు గుత్తకిస్తాడు. ఇది గతంలో జరిగింది. తరువాత ప్రభు కాలం తర్వాత కూడా యెరూషలేములో యూదులకు అదే జరిగింది. ఏమిటంటే గతంలో BC 586లో నెబుకద్నెజరు వచ్చి మొత్తం సమూలంగా యూదులందరినీ కూడా చెరగొనిపోయాడు. కాబట్టి అందుకే వాళ్ళు బబులోను చెర అని అన్నారు. కనుక మరలా తిరిగి వచ్చి తర్వాత ఎట్టకేలకు జెరుబ్బాబెలు గవర్నర్గా నెహెమ్యా ఎజ్రా కాలంలో తిరిగి కోరెషు ఏలుబడిలో విడుదలయ్యి మెల్లమెల్లగా గుంపులుగా వచ్చి యెరూషలేములో స్థిరపడ్డారు. హేరోదు రాజకీయ విధానంలో మరలా చిన్న ఆలయాన్ని పునర్నిర్మించి కట్టాడు. ఇది సెకండ్ టెంపుల్ అంటారు. మొదటి టెంపుల్ని BC అంటే క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో, ఇదంతా దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం అక్కడ చూడగలుగుతాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం అంతా చదివితే మనం ఎలా ఆ నెబుకద్నెజరు ఆ దేశాన్ని ఎలా నాశనం చేశాడు అప్పుడు, యెరూషలేము అంతటిని కూడా. అది క్రీస్తు పూర్వం సంగతి. కనుక తన ప్రవక్తలను అందరిని హింసించినందున వారందరినీ కూడా సంహరిస్తాడు అని చెప్పబడింది. కాబట్టి అప్పుడు జరిగింది అది. ఎప్పుడు?
క్రీస్తు పూర్వం 586లో ప్రజలందరినీ చెరగొనిపోయాడు. టెంపుల్ని కాల్చేశాడు. ఈ టెంపుల్ ఉండటం వల్ల వీళ్ళు గర్వం, ఇక్కడే కూడుకుంటున్నారని మొత్తం సొలొమోను కట్టినట్టు ఆలయాన్ని మొత్తం కాల్చేసి రాళ్ళన్నీ పడగొట్టేశాడు. తరువాత వీళ్ళు మరలా తిరిగి కోరేషు ఏలుబడిలో 70 సంవత్సరాల చెర అనంతరం కొంతమంది గ్రూపులుగా వచ్చారు. అలా వచ్చి కట్టుకుని దాన్ని నిర్మించుకున్నారు. తర్వాత హేరోదు రాజకీయ పరంగా వీళ్ళందరూ నాకు మాట వింటారని చెప్పేసి వీళ్ళందరూ యూదులందరూ నాకు సపోర్ట్గా ఉంటారని రోమన్ ప్రభుత్వపు కాలంలో పదవిని తెచ్చుకున్నాడు. కాబట్టి అందుకే వీళ్ళందరినీ తన పక్షంగా చేసుకుంటాకి 46 సంవత్సరాలు కట్టాడు అది ఆలయాన్ని. ఎందుకు 46 సంవత్సరాలు కట్టాడంటే ప్రజలందరూ ఈయన ఆలయాన్ని కడుతున్నాడు కాబట్టి ఈయనకు సపోర్ట్ చేద్దామని ఆ 46 సంవత్సరాలు వాడు పరిపాలన కాలం అంతట్లో కూడా కట్టించాడు అనమాట. అందుకే అది గొప్పగా భావిస్తారు. అంటే అంతకాలం పట్టింది, మన గొప్ప ఆలయం అనుకుంటారు వాళ్ళు. రెండో ఆలయం చాలా చిన్నది మొదటి ఆలయం కంటే. కనుక ఈ ఆలయాన్ని అది అప్పటికే ఆలయం ఉంది ప్రభువారు చెప్పేటప్పటికి. అయితే ఇప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ఇప్పుడు కుమారుని కూడా సంహరిస్తారు, మీరు కుమారుని కూడా వెలుపల పడవేస్తారు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఆయన వచ్చి సంహరిస్తాడు, మీ ఆ తోటను వేరే వాళ్ళకి అప్పగిస్తాడు. ఏమిటి? దేవుని యొక్క తోట. కాబట్టి అది ఈ భూభాగము. ఆ భూభాగాన్ని అలాగే సమాజాన్ని, సంఘాన్ని దాని సాదృశ్యం అన్నమాట. అందుకే దానిని వీళ్ళని చెదరగొని పోయారు. 70 తర్వాత యేసు ప్రభు కాలం తర్వాత సిలువ వేసి ఆయన చంపిన తర్వాత 70 CE 70 అంటే క్రైస్ట్ ఎరాలో, అంటే మొదటి శతాబ్దం అన్నమాట. ఆ కాలంలో 70లో ఎప్పుడు అనంటే మనం చూస్తే ఏప్రిల్ 13న ఏప్రిల్ 13 నుండి సెప్టెంబర్ 8 వరకు టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును ముట్టడి వేశాడు. 4 నెలల 3 వారాల 5 రోజులు ఆహారం లేక, నీళ్ళు లేక లోపల ఉన్న వాళ్ళు లోపల చనిపోయారు. అంతేకాక వాళ్ళు ఎంతమందినంటే 48,000 మంది సైనికులతో దాడి చేశాడు. అంటే 40 బెటాలియన్స్తో అంత ఘోరంగా వాళ్ళని యూదులందరినీ కూడా సంహరించాడనమాట. అలాగే ఆ గోడలకి పడిపోయినటువంటి వాళ్ళు, అలాగే దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేయటం, ఉరి తీసేయటం, ఇలా చాలా భయంకరంగా చాలా లక్షల ప్రజలను చంపేశాడు అతడు. అలా చంపేసి తరువాత ఆలయాన్ని అంతా కూడా పడగొట్టేసి మొత్తం ఆలయాన్ని పడగొట్టేసి మొత్తం కాల్చి పడేశారు. దాంట్లో ఉన్నటువంటి వస్తు సామాగ్రి, బంగారం అంతా కూడా పట్టుకుపోయారు. ఆ యూదులు అందరూ కూడా చెదిరిపోయారు. దాన్ని జూయిష్ డయాస్పోరా అంటారు. వలసలు వెళ్ళిపోయారు ఆ టైంలోనే. కాబట్టి 4 నెలల 3 వారాల 5 రోజులు బందీలుగా చేసి పడేసి వాళ్ళందరినీ నాశనం చేశాడు. కాబట్టి టైటస్ చక్రవర్తి. కనుక ప్రభు చెప్పినట్లుగా అది జరిగింది ప్రియులారా. ఎందుకంటే వచ్చి అప్పుడు ఎవ్వరూ కూడా అక్కడ యెరూషలేములో లేకుండా అతడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని 136 సంవత్సరంలో ఆ టెంపుల్ ఉన్న చోట రోమన్ కాలనీ ఆ ఏరియా అంతా, అంటే ఆ టెంపుల్ కాకుండా ఆ యెరూషలేం అంతట్లో కూడా వాళ్ళకి పవిత్రమైన స్థలాల్లో రోమన్ కాలనీ నిర్మించుకున్నాడు. ఆ రోమన్ కాలనీ నిర్మించుకున్నప్పుడు కూడా వాళ్ళు తిరుగుబాటు చేయటం జరిగింది. ఆ కాలంలో కూడా తిరుగుబాటు చేశారు. అప్పుడు కూడా చాలా వేల మంది చనిపోయారు. ప్రియులారా, ఈ రీతిగా యెరూషలేము సర్వనాశనం అయిపోయింది. ఒక్క గోడ మాత్రమే మిగిలింది. వెస్ట్రన్ వాల్ అంటారు దాన్ని, దుఃఖ గోడ. అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా విలపిస్తూ ఉంటారన్నమాట. 25 గంటలు ఉపవాసం ఉండి ఏడ్చి అక్కడ గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. ఈ సంవత్సరం జూలై 22వ తారీఖు బుధవారం సాయంత్రం నుండి జూలై 23వ తారీఖు గురువారం రాత్రి వరకు ఈ సంవత్సరం చేస్తారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ సంవత్సరం 2026లో.
అంటే వీళ్ళ దుఃఖాన్ని సలుపుతారు. ఏవేవి అని అంటే వేటి కోసము వాళ్ళు దుఃఖాన్ని సలుపుతారు అని అంటే, ఒకటి బబులోను వెళ్ళిపోయినప్పుడు ఆ పరిస్థితులను గురించి, మొదటి టెంపుల్ డిస్ట్రాయ్ అయినప్పుడు BC 586లో డిస్ట్రాయ్ అయింది కాబట్టి దాని నిమిత్తము మొదటి ఆలయాన్ని పోగొట్టుకున్నామని అది దుఃఖిస్తారు. తరువాత CE 70లో టెంపుల్ దాన్ని రెండవ ఆలయాన్ని పోగొట్టుకున్నాము అనేటువంటి దాని ఆగస్టు 30వ తారీఖున 70 AD ఆగస్టు 30వ తారీఖున టైటస్ రెండవ ఆలయాన్ని పడగొట్టాడు అనమాట. యూదుల అవివు మాసం 9 సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. అవివు మాసం వాళ్ళకి అవివు మాసం అంటారు. అవివు 9. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అవివు 9 అవ్ దీన్ని తిషా 9 అవ్ తిషా బి అవ్ అంటారు. తిషా బి అవ్ అని అంటే తిషా బి అంటే 9 అని అర్థం అనమాట. 9 అంటే 9వ రోజు. అవివు నెల. ఏవి అంటే అవివు నెల 9వ రోజు. దుఃఖ దినం అనమాట. వీళ్ళకి మహా దుఃఖ దినముగా సలుపుతారనమాట. కనుక ఇప్పుడు ఆ ప్రదేశంలో డోమ్ ఆఫ్ రాక్ ఉంది, ఆల్ అక్సా మాస్క్ ఉంది, మూడవది వెస్ట్రన్ వాల్ ఉంది. ఈ వెస్ట్రన్ వాల్ మాత్రమే యూదులు దాన్ని పవిత్రంగా వెళ్తారు. ఆల్ అక్సా మస్క్ అది మాత్రం ఇది ముస్లింలు కూడా ఆరాధన స్థలం అది వాళ్ళకి. డోమ్ ఆఫ్ రాక్ కూడా వాళ్ళ ప్రవక్త మహమ్మద్ అక్కడే నిర్యాణం చెందాడు, అంటే పరలోకం వెళ్ళాడంటే అక్కడి నుంచి అని వాళ్ళకి నమ్మకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆలయం లేదు, యూదులకు ఆలయం లేదు. అందుకే 3వ ఆలయము తప్పనిసరిగా కడతాం, మెస్సయ్య వస్తాడు కట్టిస్తాడు అని వాళ్ళ అభిప్రాయం. లోకాన్ని ఏళ్తాం అని యెషయా గ్రంథం 2వ అధ్యాయం ప్రకారంగా అందరూ సర్వజనుల ఆలయానికి వస్తారు అని. అది క్రైస్తవ దృక్పథంలో మాత్రం ఆల్రెడీ యేసుప్రభు వారు వచ్చేసారు, ఆలయాన్ని కట్టారు, మీరే ఆలయం అంటున్నాడు. కనుక ప్రభు క్రీస్తు సంఘమే ప్రపంచమంతా క్రీస్తు ద్వారా వచ్చేటువంటి నిజమైన ఆలయం. అంతే తప్ప వాళ్ళ ఆలయం అని అనుకుంటున్నారు. ఒకవేళ అదే ఆలయాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయత్నించి వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము కడతాము, మేము మళ్ళీ బళ్ళు అర్పిస్తాము. అందుకే ఎర్రని పెయ్య ఇది పెద్ద వివాదాస్పదమైంది. అంటే ఎప్పుడైతే యూదులు కూడుకున్నప్పుడు ఎర్రని పెయ్య దాన్ని వధిస్తారనమాట. అందుకని ఎర్రని పెయ్యి కోసం అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఎప్పుడో ప్లాన్ ఉందన్నమాట వీళ్ళకి. ఇదేంటి డోమ్ ఆఫ్ రాక్, ఆల్ అక్సా మాస్క్, ఇది రెండింటిని తొలగించి అక్కడ ఆలయం కట్టాలని వాళ్ళ ప్లాన్. అదే కడితే ప్రపంచ యుద్ధం జరగవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఆలయం గురించి కాదు, కానీ వాళ్ళు ఏంటంటే చేసిన పాపాలను బట్టి ఇప్పటికీ వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ప్రభు చెప్పాడు కదా, మీరు అదే జరుగుతుందని. కనుక ప్రియులారా, మనము దర్శన కాలము దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మనం దర్శించినప్పుడు, మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని మనం దురభిమాన పాపంలో పడకుండా తప్పించని కీర్తనకారుడు 19వ కీర్తన 13వ చరణంలో అంటాడు. కనుక మనము దేవుడు మనకిచ్చినటువంటి వాటిని బట్టి ఆ ద్రాక్ష తోటకు అన్ని వసతులు కల్పించాడు, తొట్టి తొలిపించాడు, అన్నీ చేశాడు. అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వాళ్ళని అంతగా అన్ని సౌకర్యాలు ఇచ్చి అన్ని చేసి అన్ని శ్రద్ధ చూపితే ఆ శ్రద్ధను వాళ్ళు చాలా చులకన భావంగా తీసుకుని ఫలములు లేకుండా ఉన్నారు. అందుకే ఆ ఫలాలు లేనటువంటి వారిని దేవుడు పారద్రోలాడు. అలాగే రేపు నీవు నేనైనా క్రైస్తవ సంఘానికి మనం ప్రభు రక్తం ఇచ్చి కొన్న సంఘములో మనం నివసిస్తున్నాం, జీవిస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనము కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే మన యొక్క చర్చిని కూడా, అనగా మన క్రైస్తవ్యాన్ని మరొకరు తీసుకువెళ్ళిపోతారు, మన దగ్గర ఉండదు. కాబట్టి మనము దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. ఆయన దర్శన కాలంలో మనం ఫలాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.